Hello guys, welcome back to our channel Mr. Ganesh Informative. This is Ganesh GDS BPM. సో ఆల్రెడీ మనకు తెలిసిందే జీడిఎస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందని. సో దానికి వచ్చేసి అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 2 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఎలా చేయాలి దాని గురించి చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఈ ప్రజెంట్ నడుస్తున్న నోటిఫికేషన్కి సో ఆల్రెడీ ఎవరైనా అప్లికేషన్ చేసి అంటే ఆల్రెడీ 2025 అప్లికేషన్ చేసిన వాళ్ళు కూడా ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ అప్లికేషన్ అనేది చేయండి, ఓకేనా. అంటే ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్తో అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే అలా కాదు ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకేనా. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి నేను సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, దాంతోపాటు మనం ఎలా అప్లికేషన్ చేసుకోవాలి దాని గురించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ అప్లికేషన్ కంటిన్యూ చేయాలి, ఓకేనా. సో ఈ వీడియోని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సో మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ జీడిఎస్ యొక్క ఆన్లైన్ ఎంగేజ్మెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. సో మనం ఓల్డ్ యొక్క వెబ్సైట్ దాంట్లో కంపేర్ చేస్తే మొత్తం అనేది చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఓకేనా. ఓల్డ్ వెబ్సైట్లో మీరు ఎలాంటి అక్కడ ఏం అప్డేట్ రాదు. సో కొత్త వెబ్సైట్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. సో దాని యొక్క లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి వచ్చేయచ్చు. సో ఓకేనా. సో ఆ లింక్ని క్లిక్ చేశారనుకో డైరెక్ట్గా ఈ పేజ్లో వచ్చారు. సో ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం ప్రతి ఒక్కటి వచ్చేసి ఈ పేజ్లోనే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు వచ్చేసి రెగ్యులర్గా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్ ఈ పేజ్లో రండి. సో మీకు పైన లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, ఓకేనా. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ వచ్చేసి మీకు పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. పైన చూసుకోవచ్చు మీరు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని. సో ఇది వచ్చేసి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, సో రెడ్ కలర్తో దాన్ని క్లిక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్. ఇక్కడ వచ్చేసి మీరు 2 స్టెప్స్ అనేది క్లియర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్, అప్పుడే మీ రిజిస్ట్రేషన్ అనేది క్లియర్ అవుతుంది, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత వచ్చేసి మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఓకేనా. సో అది చేసిన తర్వాత మీకు క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ ఇవ్వండి, మొబైల్ నెంబర్కి సెండ్ ఓటీపీ అని వస్తుంది, ఓటీపీ సెండ్ చేయండి. తర్వాత వచ్చేసి మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో మీ ఈమెయిల్ ఐడికి సెండ్ ఓటీపీ అని వస్తుంది, ఓటీపీ చేసేసి వెరిఫై చేసేయండి, ఓకేనా. మీ ఓటీపీ వస్తుంది, ఓటీపీ పెట్టేసి వెరిఫై చేసేసేయండి. అది కూడా మీ 2 ఈమెయిల్ ఐడి మీవి మాత్రమే ఇవ్వండి. వెరిఫై చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఓకేనా. సో మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వెంటనే మీకు వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని వస్తుంది, ఓకేనా. సో మీకు మెయిల్ కూడా వస్తుంది, మీరు ఏ మెయిల్ ఇచ్చారో మీ నెంబర్ ఇచ్చిన నెంబర్కి కూడా నార్మల్ మెసేజ్ రావడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. ఈ నోటిఫికేషన్ అంతా పూర్తి అయ్యే వరకు ఈ రిజిస్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో మీరు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసేసి మళ్ళీ అఫీషియల్ పేజ్లోకి వెళ్ళిపోండి, ఓకేనా. సో అఫీషియల్ పేజ్లో రాగానే మీరు మళ్ళీ ఏం చేయండి అంటే పైన లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి, ఓకేనా. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీరు సో పేజ్ వచ్చేసి మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఏం చేయండి అంటే క్యాండిడేట్ లాగిన్ అని క్లిక్ చేయండి, ఓకేనా. సో మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి, ఓకేనా. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ ఇంపార్టెంట్ లాగిన్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది. యూ ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ ఐడి ఇన్ యూజర్ ఐడి ఫీల్డ్, యువర్ అకౌంట్ విల్ బి లాక్డ్ ఆఫ్టర్ 5 అన్యూజ్ సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్ట్. సో మీరు ఒకవేళ 5 టైమ్స్ కానీ అన్సక్సెస్ఫుల్గా లాగిన్ చేశారనుకో మీ అకౌంట్ అనేది లాక్ అయిపోతుందని చెప్తున్నారు. సో మీరు జాగ్రత్తగా క్లియర్గా లాగిన్ చేయండి, ఓకేనా. సో కింద కనిపిస్తుంది ప్రొసీడ్ టు లాగిన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, ఓకేనా. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, ఓకేనా. సో మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని. సో మీకు యూజర్ ఐడి పెట్టేయండి, అక్కడ పాస్వర్డ్ పెట్టేసి లాగిన్ క్లిక్ చేయండి, ఓకేనా. సో లాగిన్ క్లిక్ చేసిన వెంటనే సో పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఓటీపీ వస్తుంది, ఓకేనా. వెరిఫై మీరు ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఓకేనా. ఆ ఓటీపీ ఇవ్వండి, వెరిఫై చేయండి, ఓకేనా. సో అందుకే మీ యొక్క నెంబర్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి అని చెప్పాను. సో ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ వస్తుంది. తర్వాత వచ్చేసి మీకు నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది ఆటోమేటిక్గా, మీరు ఏం క్లిక్ చేయకండి అది. సో పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పోర్టల్ అని. సో అప్లై చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ అనేది ఈ మనం
ఈ పోర్టల్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి అనేది ప్రజెంట్ అనేది ఈ పోర్టల్లోనే జరుగుతుంది. ఓకేనా. సో ఇంకా మీరు పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు క్లారిటీగా ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 అని. సో అప్లికేషన్ ఓపెన్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. సో దానితో పాటు అప్లికేషన్ పీరియడ్ చూసుకోవచ్చు. సో మీకు తెలిసిందే 2 ఫెబ్ నుంచి 16 ఫెబ్ వరకు అప్లికేషన్ అవుతుంది. ఓకేనా. సో క్లోజ్డ్ ఆన్ 16 ఫిబ్రవరి 14 డేస్ ప్రతి ఒక్కటి చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో కరెక్షన్కి పీరియడ్ చూసుకోవచ్చు 18 ఫిబ్రవరి నుంచి 19 ఫిబ్రవరి, అంటే జస్ట్ 2 డేస్ మాత్రమే మనం కరెక్షన్ ఏమైనా చేసుకోవచ్చు. సో ఓకేనా. సో అప్లికేషన్ చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా. సో నేను ఎలా చెప్పాను మీరు అలానే చేసుకోండి. సో ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు వచ్చేసి 4 ఆప్షన్స్ అనిపిస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి అప్లై ఆన్లైన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో అప్లై ఫర్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఇవ్వాలి. ఓకేనా. సో మనం ఏ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నామో అది ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఒకటే నోటిఫికేషన్ చూపిస్తుంది మీకు. సెలెక్ట్ నోటిఫికేషన్ క్లిక్ చేశారనుకో గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 2026 జనవరి అని చూస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్గా వెళ్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు సెలెక్టెడ్ నోటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కటి చూపిస్తుంది అక్కడ. ఓకేనా. సో మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారు అనేది క్లారిటీగా ఇచ్చేస్తుంది అక్కడ మీరు. సో అలాగే పైన కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ వచ్చేసి 4 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. 4 స్టెప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకేనా. సో మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమేమి అడుగుతుందో ప్రతి ఒక్కటి ఇవ్వాలి. తర్వాత వచ్చేసి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవ్వాలి. ఓకేనా. సో ఈ 4 స్టెప్స్ అనేది మీరు కంప్లీట్ చేస్తే మాత్రమే సో మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఓకేనా. సో ఇలాగనే పైన కొంచెం ప్రైస్ చూస్తే సో ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. సో ఓకేనా. బేసిక్ డీటెయిల్లో మీ నేమ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మీ ఫాదర్ నేమ్ ఉంటుంది, తర్వాత మీ మదర్ నేమ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఓకేనా. సో అని చూసుకోండి. మీ ప్రతి ఒక్క మీరు రిజిస్ట్రేషన్లో ఏమేమి ఇచ్చారో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకేనా. అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆధార్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం ఉంటుంది. సో ఆధార్ డీటెయిల్లో మ్యారిటికల్ స్టేటస్ వస్తుంది. తర్వాత పీడబ్ల్యూడీ ఉంటే ఎస్ అని ఇవ్వండి. సో అది చూసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్. ఓకేనా. సో ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని ఇవ్వండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ఓసి అవైలబుల్ అని అడిగితే మాత్రం ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. ఓకేనా. మీరు ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఇస్తే తప్పకుండా ఎన్ఓసి దగ్గర ఎస్ అని ఇవ్వాలి. ఓకేనా. సో అది జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ ఇవ్వాలి. ఓకేనా. మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా ఉంటుందో అలానే అడ్రస్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎందుకంటే మీరు వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు సో మీ అడ్రస్ అనేది చెక్ చేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మీ సిటీ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ సో ఇచ్చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు మీరు పైకి వెళ్ళేసి సో 4 స్టెప్స్ అని చెప్పాను కదా. సో మీరు ఫస్ట్ స్టెప్స్ క్లియర్ చేయగానే అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన వెంటనే అది వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. ఓకేనా. సో అది గ్రీన్ కలర్ వచ్చిందంటే దానిలోకి వచ్చేసి మీరు కంప్లీట్గా ఫిల్ చేశారని అర్థం. ఓకేనా. అది కంప్లీట్ అయిపోయిందని అర్థం. సో ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్ ఎస్ఎస్సి స్టడీడ్ సర్కిల్. ఓకేనా. మీరు ఒక ఏ సర్కిల్లో అనేది మీరు ఎస్ఎస్సి కంప్లీట్ చేశారంటే మీరు 10th క్లాస్ చదివారో అది ఒక సర్కిల్ ఇవ్వండి. సర్కిల్ అంటే ఏ స్టేట్స్ అనేది అర్థం. ఓకేనా. సో క్లిక్ చేసిన వెంటనే సో మీరు ఏ సర్కిల్ ఆ సర్కిల్ ఇచ్చేయండి. సో నాది వచ్చేసి తెలంగాణ. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్. ఓకేనా. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ ఇచ్చేయండి. 2020 2021 ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి సెలెక్ట్ బోర్డ్. ఓకేనా. సో మీరు ఏ బోర్డో అది బోర్డు ఇవ్వండి. సో మ్యాక్సిమం బోర్డు దగ్గర క్లారిటీగా ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. బోర్డులో మిస్టేక్ అయిందంటే మీరు 100% రిజెక్ట్ అయిపోతారు. ఓకేనా. వచ్చేసి మీ ఎస్ఎస్సి మెమో నెంబర్ ఇచ్చేయండి. ఓకేనా. సో మీ మెమో నెంబర్ ఉంటుంది కదా అది ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు సో సెలెక్ట్ రిజల్ట్ టైప్ అని. ఓకేనా. సో ఇక్కడ రిజల్ట్ టైప్ దగ్గర మీరు చూసుకోవచ్చు క్లిక్ చేయండి. సో ఇక్కడ గ్రేడ్ పాస్డ్ పాయింట్ పాస్డ్ అని ఉంటుంది. ఓకేనా. సో మీరు గ్రేడ్ అని ఇచ్చారనుకో ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అని ఇవ్వాల్సి వస్తుంది. పాయింట్స్ అని ఇచ్చారనుకో పాయింట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఓకేనా. సింపుల్గా చెప్తున్నాను అందరికి ఇక్కడ పాయింట్స్ అని ఇచ్చేయండి. ఓకేనా. సో కరోనా పాస్ అవుట్ అంటే తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాను. సో ఆంధ్ర వాళ్ళకు వేరేగా వస్తుంది. ఎందుకంటే మనం బోర్డ్ ఏది చూస్ చేస్తామో దాని ప్రకారంగా మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ పాయింట్స్ అని ఇచ్చేయండి. ఓకేనా. పాయింట్స్ అని క్లిక్ చేసిన వెంటనే సో మ్యాక్సిమం మీకు వచ్చేసి సబ్జెక్ట్ వైజ్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ ఇచ్చేయండి. ఓకేనా. సో అక్కడ హౌ యూ స్టడీడ్ ఎనీ అడిషనల్ లాంగ్వేజ్ అదర్ దెన్ ఇంకేమైనా మీరు ఏమైనా అదర్ లాంగ్వేజ్ అని చదివారా అని అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని ఇచ్చేసేయండి. ఓకేనా. నో అని ఇచ్చేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకేనా. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇంకా పైకి స్క్రోల్ చేస్తే మీరు ఏ సర్కిల్ అప్లై చేస్తున్నారు. ఓకేనా. సో మీరు ఏ స్టేట్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ ఇవ్వండి.
ఆ స్టేట్లో కొన్ని డివిజన్ చూజ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఆ డివిజన్ కూడా చూజ్ చేసుకోండి. సో ఇక్కడ చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా. సో నేను వచ్చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో నాకు వచ్చేసి విజయవాడ డివిజన్. సో మీరు ఇక్కడ చూసుకోండి విజయవాడ ఎక్కడ ఉందని. సో ఓకేనా, అలా చూసుకొని ఆ డివిజన్ దాని గురించి ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చూసుకోండి. సో ఇప్పుడు నేను విజయవాడ డివిజన్ ఇచ్చాను అనుకో, సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ సంథింగ్ బిఓ నేమ్ వచ్చేసింది. సో దాన్ని ఇక్కడ ఫస్ట్ ఎన్ని ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలామంది బెటర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ప్రిఫరెన్స్ ఇవ్వడానికి చాలా బెటర్గా ఉంది. ఓకేనా, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో అనేది. సో మొత్తం టోటల్ వచ్చేసి చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి. సో మీరు అన్ని చూసుకొని జాగ్రత్తగా ఇవ్వండి. ఓకేనా, ప్రిఫరెన్స్ అనేది ఎంత జాగ్రత్తగా ఇస్తే అంత జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రిఫరెన్స్ అనేది క్లారిటీగా ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడు ప్రిఫరెన్స్ పెట్టే దగ్గర అనేది డిపార్ట్మెంట్ అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఓకేనా, ఒకవేళ మీకు ఒక బిఓలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకో, సో సెకండ్ బిఓ మీరు ఏదైతే సెకండ్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ మీరు వచ్చేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఇచ్చేసారనుకో ఫస్ట్ నెంబర్ మళ్ళీ కనిపించదు అక్కడ. ఓకేనా, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అంటే ఇప్పుడు ఒకవేళ 20 ఉన్నాయనుకో, సో ఒకటి ఇచ్చేసిన తర్వాత అవుట్ ఆఫ్ 20 19 లెఫ్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకేనా, సో క్లారిటీగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఓకేనా, ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. 1 out of 74 నుంచి రిమూవ్ అయిపోతుంది అది. ఓకేనా, సో క్లారిటీగా మంచిగా అర్థమయ్యేటట్టుగా ఇచ్చేసారు ఈసారి డిపార్ట్మెంట్ వచ్చేసి. సో మీకు ఏది ప్రిఫరెన్స్ ఇవ్వాలో మీరు ప్రిఫరెన్స్ ఇచ్చే దగ్గర క్లారిటీ ఇచ్చేయండి. ఓకేనా, సో ప్రిఫరెన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత సో మీరు లాస్ట్లో వెళ్ళేసి మీకు అన్ని చూసుకోవచ్చు. ఓకేనా, లాస్ట్ అన్ని ఇచ్చేసారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకోండి మీరు. సో చూసుకోవచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు వచ్చేసి నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. సో వచ్చేసి ఫోటో వచ్చేసి 100 KB, సిగ్నేచర్ వచ్చేసి కూడా 100 KB లోపు ఉండాలి. సో ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు కింద అనేది అపేర్ అవుతుంది ఈ విధంగా. సో అపేర్ అయ్యే వెంటనే మీరు పైకి స్క్రోల్ చేసేసి సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయండి. సో చెక్ బాక్స్ క్లిక్ చేసి ఒకసారి ప్రివ్యూ క్లిక్ చేయండి. ఓకేనా, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఒకసారి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఓకేనా, మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనే దాని గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మీ పీడబ్ల్యూడి కానీ కేటగిరీ ఉంటుంది, కేటగిరీ చూసుకోండి. ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ప్రజెంట్ అడ్రస్ ఉంటుంది. సో అడ్రస్ చూసుకోండి. సో పర్మనెంట్ అడ్రస్ అదే అయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే వేరే మీరు పెట్టుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి. సబ్జెక్ట్ వైజ్ మార్క్స్లో క్లారిటీగా చూసుకోండి. సో అది చూసుకున్న తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్. ఓకేనా, సో మీరు ఎక్కడ అప్లై ఇచ్చారు, సో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇచ్చారనే దాని గురించి అన్నీ చూసుకోండి. ఓకేనా, సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను చూసుకోవచ్చు మీరు ఇక్కడ నేను ఎలా ఇచ్చానో. సో నాకు ఫస్ట్ వచ్చేసి నాకు బీపీఎం కావాలనుకున్నప్పుడు నేను అన్ని బీపీఎం ఇచ్చాను. ఓకేనా, సో ఇక్కడ చూసుకోవచ్చు అన్ని బీపీఎం ఇచ్చాను. తర్వాత నాకు వచ్చేసి ఏ బీపీఎం అవసరం లేదు, నేను డాక్ సేవక్గా ఎస్ఓలో అంటే ఏ బీపీఎం కాకుండా డాక్ సేవకులో అంటే ఎస్ఓలో డాక్ సేవక్గా వెళ్దాం అనుకున్నాను. సో అందుకే నేను డాక్ సేవ ఇచ్చాను. ఓకేనా, సో మీకు అన్ని ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో మీకు ఎన్ని ప్రిఫరెన్స్ ఉంటే అన్ని ప్రిఫరెన్స్ ఇచ్చేయండి, కానీ ప్రిఫరెన్స్ మాత్రం ఒక్కటి కూడా వదలకండి. ఓకేనా, సో నేను అన్ని ప్రిఫరెన్స్ ఇచ్చేసాను. సో నా తర్వాత వచ్చి మీ ఫోటో సిగ్నేచర్ ఉంటుంది, అన్ని చూసుకోండి. తర్వాత డిక్లరేషన్ ఉంటుంది. సో అన్ని చూసుకున్న తర్వాత మీరు ఎడిట్ చేసుకుంటే మాత్రం ఏమైనా దాంట్లో ఏమైనా ఎడిట్ చేసుకోవచ్చు, లేదా సబ్మిట్ అప్లికేషన్ అని దాన్ని క్లిక్ చేశారనుకో మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా, సో నేను ఇప్పుడు సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేశాను. సో ఎస్ ఇవ్వాలంటే అప్లికేషన్ సబ్మిట్ అంటుంది, ఎస్ అని క్లిక్ చేసేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీ అప్లికేషన్ అనేది PDF జనరేట్ అయిపోయింది, మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయిందని ఇక్కడ ఇచ్చేసారు చూసుకోవచ్చు. యువర్ అప్లికేషన్ నెంబర్ GDS సంథింగ్ ఇక్కడ ఇచ్చేసారు. యూ కెన్ చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కూడా ఇచ్చేసారు. టు గో మై అప్లికేషన్ కార్డ్ అనే దానిలో వెళ్ళేసి మీ అప్లికేషన్ స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ చేసుకునే విధానం. సో ఈ విధంగా మీకు నార్మల్ మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. సో ఇంకా మీకు ఏమైనా దీంట్లో అప్లికేషన్ చేసేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా చెప్తాను. సో ఈసారి మాత్రం వెబ్సైట్లో అంటే ఎంత అప్పుడు లేక అంత హార్డ్గా అనేది అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా ఇలాంటి ఏం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, సో మనం ప్రిఫరెన్స్ ఇచ్చే దగ్గర అయితే చాలా క్లారిటీగా ఉంది. ఓకేనా, సో మనం 1 అని ప్రిఫరెన్స్ ఇచ్చామనుకో ఆటోమేటిక్గా 1 అనేది నెంబర్ మీకు మళ్ళీ కనిపించదు, అక్కడే కనిపిస్తుంది అన్ని. సో మీకు 100 ప్రిఫరెన్స్ ఉంటే 100 నెంబర్స్ కనిపిస్తుంది. సో దానికి మీరు ఏ నెంబర్ ఇవ్వాలో అది ఇచ్చేయచ్చు, మళ్ళీ ఆ నెంబర్ అనేది మీకు అక్కడ కనిపించదు. ఓకేనా, సో ఇది వచ్చేసి చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది మీకు క్రియేట్ అవ్వదు. సో మీరు ఎక్కడ నెట్ షాప్కి వెళ్ళి అప్లికేషన్ చేసుకోకండి, మీ మొబైల్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎవరైతే ఇంకా సో మీకు
జీడిఎస్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ వెళ్ళి వీడియో చూసుకోవచ్చు. ఓకేనా. సో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. బీపీఎం ఇంటర్వ్యూ ఉంది, ఏబీపీఎం ఇంటర్వ్యూ ఉంది. సో ప్రతి ఒక్కటి ఉన్నాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇంకా ఇలాంటి జీడిఎస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో వీడియోని ఇంత చూసినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా అప్లికేషన్ చేసుకుంటారు అనుకుంటున్నాను. వీడియో ఇంత చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.